హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్ అండి, అంటే గురువారం వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ 6:30 ఆ టైంకి అయితే లెగిసానండి. లెగిసి ఫస్ట్ అయితే మా వారికి టీ కోసం అయితే పాలు కట్ చేసి ఇంకా ఆయనకైతే టీ పెడుతున్నాను. ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. దాంట్లో టీ పొడి పంచదార అయితే వేసేసానండి. నాది చిన్నది ట్రైపాడ్ లేదు కాబట్టి ఇంకా పెద్ద ట్రైపాడ్తోనే షూట్ చేస్తున్నానండి. కాబట్టి ఎక్కువ కుకింగ్ వీడియోస్ని పూర్తిగా చూపించలేకపోతున్నాను. పెద్దది ఏంటంటే మనము ఈ గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే మరీ హైట్ అయిపోతుంది, మనకి వంట చేసేవన్నీ చిన్నగా కనిపిస్తాయి అనమాట. సో ఈరోజు ఏదోలాగా పెద్ద ట్రైపాడ్తోనే అడ్జస్ట్ చేసి తీద్దాము అన్నట్టుగా తీస్తున్నాను అనమాట. ఇంకో చిన్నది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి. అంటే ట్రైపాడ్ మొత్తం అవసరం లేదండి, ఫోన్ హోల్డర్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా స్టవ్ మీద పాలు టీ పెట్టానండి. అవి మరగడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల నేనైతే మా మనుకి రోజు స్కూల్ ఉంది, షానుకి స్కూల్ లేదండి. అంటే షాను వాళ్ళ స్కూల్లో 10th క్లాస్ వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందుకనేసి షాను వాళ్ళకి సెలవు ఇచ్చేసారనమాట. ఇక మనుకైతే టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా నేను టీ మరిగిపోయిన తర్వాత మా వారికి టీ ఇచ్చేసి అదే స్టవ్ మీద నేను ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా లంచ్ బాక్స్ కూడా నేను జస్ట్ మనువు కోసం వండితే సరిపోతుంది. మా వారు ఎలాగో లంచ్ అయితే తీసుకుని వెళ్ళరు, అలాగే లంచ్కి ఆఫ్టర్నూన్ రాను, మీ ఒక్కరికే వండుకోండి అనేసి అన్నారు. సో నాకు షానుకి మనువుకి మాత్రమే అన్నం వండితే సరిపోతుందండి. ఇంక ఇదిగోండి నేనైతే 1.5 గ్లాసు బియ్యం అయితే తీసుకుని దాన్ని వాష్ చేసేసి వాటర్ అయితే పోసి పక్కన పెట్టుకున్నాను. ఇక పాలు మరిగిపోతే ఆ పాలుని దింపేసి ఆ స్టవ్ మీద నేను ఈ బియ్యాన్ని అయితే పెట్టేస్తానండి. ఇంకోండి పాలు మరిగిపోయినాయి. ఆ స్టవ్ మీద నుంచి పాలు పక్కకు తీసేసి ఆ స్టవ్ మీద బియ్యం పెట్టాను. ఒక స్టవ్ మీద ఏమో బియ్యము ఉడుకుతూ ఉంటే నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద నేను ఏం పెట్టాను, ఇడ్లీ పాత్ర పెట్టాను కదా, అవి అవుతుందండి. ఈ లోపల మనువు కోసం ఏం కూర వండుదామని చూస్తే ఫ్రిడ్జ్లో ఒక 4 క్యారెట్లు అయితే కనిపించాయండి. సరే మనువు మట్టుకే కదా, ఈ 4 క్యారెట్లు మనువుకు వండేద్దాం అనేసి కట్ చేస్తున్నాను. నేను క్యారెట్లు కట్ చేసి దాన్ని చాపర్లో వేసి చిన్న చిన్న ముక్కల కింద చేద్దాం అనుకుంటున్నానండి. అయితే మర్చిపోయి నేను మిక్సీ జార్లో వేసేసాను. అయ్యో ఇదేంటి మిక్సీ జార్లో వేసాను అని చెప్పి మళ్ళీ అందులో నుంచి చాపర్లో అయితే వేసుకున్నానండి. తక్కువ క్యారెట్లే కాబట్టి ఇంకా దీంట్లో వేసేసి ఒక 2 లాగులు లాగితే అయిపోతుంది కదా నాకు చక్కగాని. ఇంకా క్యారెట్లు ఏంటంటే మనం చేతితో కట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుందండి. అందుకనేసి నేను క్యారెట్ బీట్రూట్ లాంటివి ఉన్నప్పుడు ఈ చాపర్ని అయితే యూజ్ చేస్తాను. ఇది మా వారి ఆఫీస్లో మా వారికి గిఫ్ట్ కింద వచ్చిందనమాట. ఇదిగోండి ఇడ్లీ అయితే ఆవిరొచ్చేస్తుంది. సో ఇంకా ఇడ్లీని తీసి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద నేను క్యారెట్ ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటానండి. ఇప్పుడు నేను వంటలు చేయడము పెద్ద ట్రైపాడ్తో తీస్తున్నాను కదా. సో ఈ పెద్ద ట్రైపాడ్ని ఎందుకు యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ వంట చేయడం మీకు చూపిస్తున్నప్పుడు నార్మల్గా ఏమన్నా కుకింగ్ వీడియో చూపించాలి అనుకున్నప్పుడు నేను ఈ కౌంటర్ టాప్ ఉంది కదండి, దాని మీద ట్రైపాడ్ని పెట్టుకుని షూట్ చేస్తాను. అప్పుడు మనకి ఆ ఒక్క వంట చేసేది మాత్రమే కనిపిస్తుంది. కానీ పెద్ద ట్రైపాడ్ ఏంటంటే మనము చాలా ఎత్తు లేపాలి, నాకన్నా ఎత్తు లేగాలి. అప్పుడు ఇలా చూపించినప్పుడు మనకి ఈ 2 కనిపిస్తాయి అనమాట. 2 స్టవ్ల మీద ఏం వండుతున్నామో అన్నీ కనిపిస్తాయండి. అంటే మనం వండేదేమో దూరం నుంచి కనిపిస్తుంది అనమాట. మనం వండేది మాత్రమే దగ్గర నుంచి కనిపించాలి అనుకుంటే కనుక అప్పుడు జూమ్ చేసి తీయాలండి. అప్పుడు జూమ్ చేసి తీస్తే మనకి క్వాలిటీ తగ్గిపోద్ది వీడియో. సో అలా ఉంది. ఈ ట్రైపాడ్ది ఆర్డర్ పెట్టాలి, ఎప్పటికి వస్తుందో తెలీదు. నాకేమో మళ్ళీ రేపు ఊరు వెళ్తున్నాము, సడన్గా ఊరు వెళ్ళాల్సి అయితే వచ్చిందండి. యాక్చువల్లీ నేను ఈ విషయం గురించి మీకు 3 డేస్ క్రితం నుంచే షేర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ షేర్ చేయడం మర్చిపోయాను. ఇంకా చైనా వద్దా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. రేపు మేము సాటర్డే ఊరు వెళ్తామండి. అంటే టికెట్లు కన్ఫర్మ్ అవ్వాలి. టికెట్లు కన్ఫర్మ్ అయితే నరసాపురం వెళ్తున్నాము రేపు. ఎందుకు అంటే మా పెద్ద వదిన ఉన్నారు కదండి, మా పెద్ద వదిన వాళ్ళ అమ్మగారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అసలు మేము చాలా షాక్ అయిపోయామండి. ఎందుకు అంటే ఆంటీ చాలా యాక్టివ్గానే అప్పుడు వరకు తిరుగుతూ ఉన్నారంట, అంత మాట్లాడుతూ ఉండగానే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. అది నాకు చాలా షాకింగ్గా అనిపించింది, చాలా బాధగా కూడా అనిపించిందండి. ఇంకా రేపు వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇంకోండి నేను మనునైతే స్కూల్కి పంపిస్తాను. టైం అయితే 10 o'clock అయ్యిందండి. వాకింగ్కి అయితే వెళ్ళి వచ్చేసాను. ఇప్పుడైతే మాత్రం నాకు బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ ఏమన్నా తినాలి, తర్వాత షాను కూడా వాకింగ్కి వచ్చింది. ఇప్పుడు షానుకి ఫస్ట్ స్నానానికి వేడి నీళ్ళకి హీటర్ పెట్టేస్తాను. షాను అయితే స్నానం చేసేస్తుంది. తర్వాత నేను ఇల్లు ఒకటి శుభ్రం చేయాలండి. ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసి ఆ బాల్కనీలు అవి సర్దుకుని అప్పుడైతే నేను తలస్నానం చేస్తాను. సో ఫస్ట్ అయితే టిఫిన్ తిన్నాక మీతో మాట్లాడతాను.
ఏంటోనండి అసలు మనము నిన్న చూసాము, ఎంతకు ముందు కూడా చూసాము అనుకున్న వాళ్ళు సడన్గా చనిపోయారు అంటే అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మొన్న సుభాష్ చనిపోవడమే నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. చిన్న పిల్లోడు, పుట్టినప్పటి నుంచి తెలుసు, మన కళ్ళ ముందే పెరిగాడు. మొన్న పండక్కి వెళ్ళినప్పుడు కూడా భవానీ అక్క అని నా వెనకాల తిరగడము, అక్క మా వీడియోస్ ఎప్పుడు పెడతావు అక్క యూట్యూబ్లో, రేపు వస్తుందా వీడియో మేము చూసుకుంటాం అక్క అని అడగడము, ఇవన్నీ నాకు అలా గుర్తున్నాయండి. వాడు ఫొటోస్ చూసినప్పుడల్లా అసలు నిజంగా ఇది ఒక కళలాగా అయిపోతే బాగుండు, ఇది నిజం కాకపోతే బాగుండు అని అనిపిస్తుంది. ఇంతలో నాకు మొన్న మా చిన్నమ్మ ఫోన్ చేసి ఇలా వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారు అంటే నేను అసలు చాలా షాక్ అయిపోయాను. వదిన వాళ్ళ అమ్మగారా, వాళ్ళ అమ్మమ్మ గారా? ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ గారికి హెల్త్ బాగోక చాలా డేస్ నుంచి మంచం మీద ఉంటున్నారు అంటే, లేదే బాబా వాళ్ళ అమ్మే అంటే నేను అసలు ఎంత షాక్ అయ్యానంటే, ఏంటి ఆవిడ చాలా బాగుంటారు కదా ఎందుకు ఇలా అయ్యింది అని అడిగితే ఏమో చేతులు కాళ్ళు లాగుతున్నాయి అన్నారంట. 3 ఆ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. హాస్పిటల్కి మెట్లవి బాగానే ఎక్కెళ్ళారంట, అక్కడ రూమ్లో బాగానే కూర్చున్నారంట. సెలైన్ పెడతకి గాజులు తీసేయండి గాజులు తీసారంట. సడన్గా 5 నిమిషాలు జరిగిపోయిందంట హార్ట్ అటాక్ రావడం. ఇంకా మనిషి గురక పెట్టేసి ఇంకా మాట లేదు ఏమీ లేదు చనిపోయిందని చెప్పారు అనేసి అన్నారండి. అసలు చూసారు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయోని. ఏజ్తో సంబంధం లేదు హార్ట్ అటాక్స్ రావడానికి. ఇలాగ అయిపోతున్నాయి ఏంటి అని అనిపిస్తుందండి నాకు. ఇలా ఎవరికైనా ఏమన్నా అయితే మన ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉండాలి దేవుడా అనేసి ఇలా కోరుకుంటూ ఉంటాను నేను. అసలు బయట వాళ్ళు చనిపోయారంటేనే మనము రిసీవ్ చేసుకోలేకపోతున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, మనకి తెలిసిన వ్యక్తులు ఇలాగ చనిపోయారు అంటే అసలు మనము దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది కదండి. సో ఇంకా వదిన్ని పలకరిద్దాము, అసలు వదిన ఎలా ఉందో ఏంటో. ఫోన్ చేస్తున్నాను కానీ ఇంకా వదిన ఎత్తట్లేదు. పిల్లలు కానీ ఎవరొకరు మాట్లాడడం అలా అవుతుందనమాట. ఇంకా వెళ్ళి వదినవి పలకరించి వద్దాము అనేసి అనుకుంటున్నామండి. సో ఇంకా శుక్రవారము అంటే ఫ్రైడే నైట్ బయలుదేరదాం అనుకున్నాము. ఇలాగ ఈ కబుర్లకి ఫ్రైడేలు బయలుదేరకూడదు అనేసి అన్నారనేసి ఇంకా మేము సాటర్డేకి టికెట్ చేసుకున్నాము. కాకపోతే ఇవి అప్పటికప్పుడు చేసుకున్న టికెట్లు కాబట్టి కన్ఫర్మ్ అవుతాయో లేదో తెలీదు. ఒకవేళ సాటర్డేకి అవ్వకపోతే మళ్ళీ ఇంకొక వేరే ఏదో ఒక డేట్కి చూసుకుని మళ్ళీ టికెట్లు అయితే చేసుకుని వెళ్ళాలి. అవి కన్ఫర్మ్ అయితే మ్యాక్సిమం సాటర్డే బయలుదేరిపోతాము, కన్ఫర్మ్ అవ్వకపోతే మళ్ళీ టికెట్లు చూసుకుని బయలుదేరాలన్నమాట. ఇంక ఇదిగోండి నేనైతే వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసాను. వీడియో ఒకటి ఎడిటింగ్ చేసుకోవాల్సింది ఉంటే త్వరగా చేసేసానండి. నిన్న ఎడిటింగ్ చాలా త్వరగా అయిపోయింది, ఒక 1/2 అవర్లో అయిపోయింది. ఎందుకంటే కూర్చుని మాట్లాడిన వీడియోనే కదండి, అదే పిల్లలకి ఫోన్స్ ఇవ్వద్దు, పిల్లల చేత రీల్స్ చేపించొద్దని ఇలాగ ఒక వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియో ఎడిటింగ్ మొత్తము కూర్చుని మాట్లాడమే కాబట్టి చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. ఇక ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని సర్దుకుని ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చేసానండి. ఇంకా బాల్కనీలో షూస్ అవి ఎలా పడితే అలా ఉన్నాయి. మళ్ళీ అవి ఆ షూ రేక్లో ఉన్నవన్నీ కిందకి తీసి వాటి కింద పేపర్లు అవి వేసి ఆ షూ రేక్ని అయితే సర్దేశాను. ఇంక ఈ బాల్కనీని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. రేపు ఇంకా ఈ బాల్కనీలో క్లీన్ చేయాల్సింది చాలా ఉంది. ఈ బాల్కనీలో కొంచెము ఓనర్స్ వాళ్ళది సామాన్లు అయితే ఉండిపోయినాయండి. ఆ కార్నర్కి అదే బాల్కనీలో ఏం పెట్టారంటే చెక్క ముక్కలు అవి పెట్టారన్నమాట. ఆ చెక్క ముక్కలన్నీ తీసేసి కింద సెల్లార్లో పెట్టించేస్తున్నాను. అవి సెల్లార్లో పెట్టేస్తే నాకు ఇంకా బాల్కనీ కొంచెం ఖాళీ అవుతుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి, సమ్మర్లో మనం ఇక్కడ మడత మంచం ఏమైనా వేసుకుని కాసేపు కూర్చున్నా చల్ల గాలి వస్తుంది అనమాట. ఈ పక్కన సీతాఫలం చెట్టు, బాదం చెట్టు ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది. ఇంక అందుకని మా వారిని ఇదంతా ఖాళీ చేసేయండి, రేపు నేను క్లీన్ చేసేసి ఒకసారి మాప్ పెట్టేస్తాను. తలస్నానం అయితే చేసేసానండి. ఇంకైతే గిన్నెలు తోమాలి, తర్వాత ఏమో లంచ్ చేయాలి. నేను మార్నింగ్ క్యారెట్ ఫ్రై అయితే పెట్టాను కదండి, ఆ క్యారెట్ ఫ్రై కేవలం మనువు కోసం మాత్రమే వండాను. ఇంకా నాకు షానుకి తినేటప్పుడు ఏమన్నా కూర వండుకుందాం అనేసి అనుకున్నానండి. కాకపోతే ఇంకా నేను షానుయ్యే కదా, షానుకి కొంచెం క్యారెట్ ఫ్రై ఉందండి, షానుకి అది వేసి తినిపించేస్తాను. ఇంక నేను ఒక్కదాన్నే కదండి, మళ్ళీ నా కోసం మళ్ళీ ఏమైనా కూర వండుకుంటాను అనేసి అనిపిస్తుంది. మా వారు నిన్న నైట్ మటన్ తీసుకొచ్చారు, మటన్ లివర్ ఉంటుంది కదా తీసుకొచ్చారండి. అప్పటికేమో 8:30 అయిపోయింది. నేను అప్పటికే వంట పని అయితే పూర్తి చేస్తాను అనమాట. ఇంకా అదేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను ఏమనుకున్నాను, మనుకి క్యారెట్ ఫ్రై పెట్టేసి తర్వాత మా కోసం ఆ మటన్ వండుదాం అనుకున్నాను. బట్ ఇంకా కొంచెం క్యారెట్ ఫ్రై ఉందండి, అది వేసి షానుకు అన్నం తినిపించేసి నేను పెరుగు పచ్చడి వేసుకుని అయితే ఇంకా అన్నం తినేస్తాను. తిన్న తర్వాత కూర అయితే వండేసి ఉంచుతాను. అప్పుడు కరెక్ట్ నుంచి రాగానే పిల్లలు అది వేసుకుని అయితే అన్నం తింటారు కదా. సో నేను ఇంకా భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈరోజైతే వంటగది కొంచెం నీట్గా సర్దుదాం అనేసి అనుకుంటున్నాను. గిన్నెలు తోమాలి, గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి, కూర వండాలి,
తర్వాత ఏమంగో ఆ డబ్బాలు ముందుకి వెనక్కి అయిపోయినాయండి, వాటన్నిటిని సరిగ్గా అయితే సర్దుకోవాలి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పనులు అయితే పూర్తి చేసుకుంటాను. ఫస్ట్ అయితే భోజనం చేసి, ఈరోజు మా షానుకి అయితే స్కూల్ లేదండి, పాపం ఇంట్లో ఉండి దానికి బోర్ కొట్టేస్తుంది. అందుకనేసి మా షాను అయితే కొన్ని క్రాఫ్ట్స్ అయితే చేసింది. ఏం చేసింది ఇప్పుడైతే చూద్దాము. అమ్మా ఏం చేసుకున్నావురా? ఇదేమో యూనికార్న్ బ్రాస్లైట్. యూనికార్న్ బ్రాస్లెట్ అంటండి, ఇది చాలా బాగుంది. బ్రాస్లైట్ ఇది కూడా బ్రాస్లెట్. ఎవరిది? ఇదేంటమ్మా? ఇది యూనికార్న్ బ్రాస్లైట్, ఇది కూడా యూనికార్న్ బ్రాస్లైట్. ఇది యూనికార్న్లా లేదే, ఇదైతే ఉందే, ఇది యూనికార్న్లా అనిపించట్లేదు. ఇంకేం చేసావు? ఫోన్. ఫోన్. చలమా ఒక బ్రాస్లెట్ నీకు, ఒకటి చెల్లికినా? ఏది ఫోన్? ఏది? వావ్, ఇదిగోండి మా షాను తల్లి ఫోను. అవి నెంబర్స్. హలో హలో, బాగా చేసావు తల్లి. షనమ్మ నీకు స్కూల్ ఉంటే ఇష్టమా, స్కూల్ లేకపోతే ఇష్టమా? స్కూల్ ఉంటే ఇష్టం కదా, లేకపోతేనా? మా షాను చాలా బ్యాడ్ గర్ల్. సరిగ్గా చెప్పు, స్కూల్ ఉంటే ఇష్టమా, లేకపోతే ఇష్టమా? ఈరోజు నీకు నచ్చిందా నచ్చలేదు ఇంట్లో? ఎందుకు? వాకింగ్కి వెళ్ళావు కదా. బాగుంది నీ ఫోను. హలో 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 కిట్టి, ఇది హలో కిట్టి ఫోన్. టైం 2:30 అలా అవుతుందండి. ఇంకా నేను ఖాళీగా ఉన్నాను కదా అనేసి నైట్ డిన్నర్లోకి కావాల్సిన కూర అయితే ఇప్పుడే వండేస్తున్నాను. నిన్న మా వారు తీసుకొచ్చారండి నైట్ టైం, ఇది 8:30 అలా అయిపోయిందని వండలేదు. ఇప్పుడైతే ఇది వండుతున్నాను. ఒకసారి లివర్ని నీట్గా 2 times అయితే వాష్ చేసేసాను. యూట్యూబ్లో అయితే ఈ మటన్ ఫ్రై కింద ఎలా పెట్టాలి అని చూశానండి, మటన్ లివరు. సో నేను ఫస్ట్ మామూలుగా అయితే బాయిల్ చేసి పెడతారేమో అనుకున్నాను, కానీ బాయిల్ చేయకుండా నూనెలో వేపించేసి పెట్టాలి అనేసి ఉందనమాట. అలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు అంట. ఎప్పుడు బాయిల్ చేసి పెడుతున్నాను కదా, ఈసారి ఇలా పెడదాము అనేసి ఇలా అయితే వండుతున్నానండి. నూనె వేగిపోయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఈ ముక్కలను అయితే వేసేసి ఇంకా వండుతున్నాను. ఇంకా ఇక్కడ వీడియో అయితే రన్ అవుతుందండి బ్యాక్గ్రౌండ్లో. నేను మొన్నటి నుంచి చాలామంది అడుగుతున్నారు, అక్క నువ్వు 12th ఫెయిల్ మూవీ చూశానన్నావు, దాని గురించి చెప్తానన్నావు కదా, చెప్పట్లేదు ఏంటక్క అని అడుగుతున్నారండి. నిజానికి నేను అసలు మొత్తం మర్చిపోయాను దాని గురించి చెప్పలేదు అనేసి. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు దాని గురించి అయితే చెప్తాను ఆ మూవీ కోసము. 12th ఫెయిల్ మూవీ అయితే మాత్రము నన్ను చూడండి అక్క అనేసి చాలామంది సజెక్ట్ చేశానండి. సరే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, ఒకసారి ఆ 12th ఫెయిల్ మూవీ ఏంటో చూద్దాం అనేసి చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి మూవీ. నార్మల్గానే నాకు ఎలాంటి మూవీస్ నచ్చుతాయి అంటే, ఇప్పుడు అమ్మ 1వ తారీఖు, సంసారం ఒక చదరంగము, ఇలాగా ఎగ్జాక్ట్గా మన డైలీ లైఫ్లో మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అలాంటి దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమాలు నాకు చాలా నచ్చుతాయండి. అసలు నేను అమ్మ 1వ తారీఖు, కలియుగం, చిన్న కోడలు, సంసారం ఒక చదరంగం ఇలాంటి సినిమాలు నేను ఎన్నిసార్లు చూసానో నాకు తెలీదు. డబ్బు భలే జబ్బు, అది మన రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అన్నది ఎగ్జాక్ట్గా ఆ సినిమాలో అయితే చూపిస్తారన్నమాట. సో నాకు ఎలాంటి మన లాగా సేమ్ మన ఫ్యామిలీ, మన లైఫ్ ఎలా ఉంటుందో అలా రియాలిటీని ఎగ్జాక్ట్గా చూపించే సినిమాలు చాలా నచ్చుతాయండి. నాకు అలాగా 12th ఫెయిల్ మూవీ కూడా అంత బాగా నచ్చిందనమాట. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారో, వాళ్ళ మానసిక పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా అంత బాగా చూపించారండి. ఈ మూవీలో ఆ హీరో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారన్నమాట. పాపం తనకేమో అంతగా నాలెడ్జ్ ఉండదు, హిందీ మాత్రమే వచ్చు వాళ్ళకి, ఇంగ్లీష్ అవి రాదు, కమ్యూనికేషన్ అంత సరిగ్గా ఉండదు. కాకపోతే ఆ అబ్బాయికి ఉన్న మెయిన్ గోల్ ఏంటంటే తను ఎలాగైనా ఒక మంచి జాబ్ సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే తను ఎప్పుడు నిజాయితీగా ఉండాలని అనుకుంటాడు అనమాట. అది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి ఇన్స్పైర్ అవుతాడండి. సో ఫస్ట్ వేరే ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడట్లేదు అనేసి ఆ కోచింగ్ సెంటర్ క్లోజ్ చేసేస్తారు. తర్వాత అప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాము అనేసి ఇంకొక ఫ్రెండ్ చెప్తే ఆ ఫ్రెండ్ ద్వారా ఆ అబ్బాయి ఢిల్లీకి వెళ్ళడము, అక్కడ ఆ కోచింగ్ తీసుకోవడము, 2-3 అటెంప్ట్స్ని అటెండ్ చేసిన అందులో ఫెయిల్ అవ్వడము, ఇలా జరుగుతూ ఉంటుంది. తను ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడంలో ఎంత స్ట్రగుల్ని అయితే ఫేస్ చేస్తారో దాన్ని చాలా బాగా చూపించారండి. నిజంగా
ఇప్పుడు మనకి ప్రజెంట్ మన పిల్లల్నే చూసుకోండి, అన్ని సౌకర్యాలు ఉంటాయండి మన పిల్లలకి. ఇంట్లో ఏంటి, బయట ఏంటి, స్కూల్లో ఏంటి, చాలా సౌకర్యాలు ఉన్నా మన ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి చదువుకోవడానికి ఎంత కొవ్వో ఒళ్ళు బద్ధకమో వీళ్ళకి. కానీ ఆ అబ్బాయికి చదువుకుంటాకి మినిమం నీడ్స్ కూడా ఉండవన్నమాట. కనీసం ఫుడ్ తినడానికి డబ్బులు కూడా ఉండకపోతే ఒక లైబ్రరీలో వర్క్ చేస్తూనే తనకి మిగిలిన కొంచెం టైంలో తను చదువుకుంటూ ఉంటాడనమాట. కానీ చాలా బాగా చదువుకుని ఆ ఎగ్జామ్స్ అవి అటెండ్ చేస్తాడండి. ప్రిలిమ్స్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ రాస్తారు కదా, అందులో ఆ పిల్లడు అవుతాడు. మెయిన్స్లో అవ్వకపోవడము ఇలా ఉంటాయి కదా. నాకు వీటి కోసం సరిగ్గా తెలియదులేండి గవర్నమెంట్ జాబ్స్. అలాగా చాలా కష్టపడతాడు. మిల్లు ఉంటుంది కదా, మనము పిండి గిర్ని అంటారు కదా, దాంట్లో వర్క్ చేస్తూ ఆ చీకటి రూమ్లో కష్టపడి చదువుకుంటూ ఎలా అయితే అబ్బాయి తన యూపీఎస్సీని క్లియర్ చేస్తారనమాట. ఆ ఇంటర్వ్యూ కూడా అసలు తను ఆ సినిమాలో హీరో జస్ట్ యాక్షన్ అనమాట ఇంటర్వ్యూ. కానీ నాకు ఇక్కడ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆ అబ్బాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడా లేదా, ఈసారి రిజల్ట్లో అబ్బాయి సెలెక్ట్ అవుతాడా లేదా అని నేను ఎగ్జైట్ అయిపోతున్నానండి ఆ సినిమా చూసినంతసేపును. చివరికి ఎప్పుడైతే అబ్బాయి ఆ జాబ్లో క్వాలిఫై అయ్యాడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు అని నేమ్ వచ్చినప్పుడు ఆ హీరో ఏడుస్తుంటే లిటరల్లీ నా కళ్ళలో నుంచి నాకు కూడా ఏడుపు వచ్చేసిందండి. నాకు అసలు ఎంత కనెక్ట్ అయిపోయానో ఆ సినిమాకి నేను. ఆ సినిమా చూస్తున్నంతసేపు నా హస్బెండే నాకు గుర్తొచ్చారండి. ఒకానొక టైంలో నా హస్బెండ్ కూడా చాలా సఫర్ అయ్యారంట. తను ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ని పొందాలి అనేసి ఎంత కష్టపడ్డాడో నాకు మా హస్బెండ్ చెప్తూ ఉంటే నాకు చాలా ఇదిగా అనిపిస్తుందండి. నిజంగా మా వారు కూడా ఇంత కష్టపడంటారా? నిజంగా మనము ఏదో ఒక జాబ్ అనుకుంటాం కానండి, అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా కష్టం లేకుండా తెలివితేటలు లేకుండా అయితే రాదండి. నేనైతే అనుకుంటాను మంచి ఉద్యోగాలు సంపాదించిన ప్రతి ఒక్క అబ్బాయి తెలివైనోడే అని అనుకుంటానండి. ఎంతో కష్టపడితే వస్తాయండి. ఇంటర్వ్యూని క్లియర్ చేయడం అన్నది అంత మామూలు విషయం కాదు. అసలు ఫస్ట్ మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికే ధైర్యం సరిపోదు. అలాంటిది అబ్బాయిలు ఖచ్చితంగా అబ్బాయిగా పుడితే వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా జాబ్ చెయ్యాలి. తను సంపాదిస్తేనే ఆ వైఫ్ దగ్గర తనకి వాల్యూ ఉంటుంది. ప్లస్ అబ్బాయిగా పుట్టిన వాళ్ళకి తప్పదండి సంపాదించాల్సిందే అనేసి ఒక ముద్ర అయితే పడిపోతుంది కదా. నిజంగా నాకు ఆ సీన్ చూస్తున్నంతసేపు నా హస్బెండే గుర్తొచ్చారు. తను కూడా ఇలా ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు చాలా ప్యానిక్ అయిపోతూ ఉండేవారంట, టెన్షన్ పడుతూ ఉండేవారంట. ఆ రిజల్ట్ ఏమొస్తుంది ఏంటని చాలా ఎదురు చూస్తూ ఉండేవారంటండి. ఫైనల్లీ మా హస్బెండ్ అయితే జాబ్ని సంపాదించారు. నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు మా వారే గుర్తొచ్చారనమాట. అండ్ ఈ సినిమాలో ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది లవ్, హీరోయిన్కి హీరోకి మధ్య లవ్ని కూడా చాలా బాగా చూపించారండి. నార్మల్గా నేను మూవీస్ చూస్తున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తాను అంటే ఆ మూవీలో ఏది మెయిన్గా వాళ్ళు చూపించాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా హీరో ఏంటి, హీరోయిన్ ఏంటి, మదర్ క్యారెక్టర్స్ ఏంటి సరిగ్గా చేసిందా లేదా అన్నది చూస్తానమాట. నేను చూసిన ప్రతి సినిమాలోని బాగా ఆకట్టుకున్న సినిమాలు ఏంటి అంటే ఇప్పుడు ఈ 12th ఫెయిల్లో హీరోకి హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీని చాలా బాగా చూపించారండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ లవ్ ఏంటి చాలా బాగా వాళ్ళు యాక్షన్ అయితే చేశారనమాట. అలాగే నాకు బిచ్చగాడు మూవీ అయితే చాలా నచ్చుతుందండి. బిచ్చగాడు మూవీలో కూడా హీరో హీరోయిన్కి మధ్య ఉన్న లవ్ని వాళ్ళ యొక్క కెమిస్ట్రీని చాలా బాగా చూపిస్తారనమాట. ఆ లవ్ని వాళ్ళు కళ్ళల ద్వారా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. చూసారా, చాలా బాగా చేశారండి. కొన్ని మూవీస్ అంత ఆకట్టుకోవండి. తల్లి కొడుకుకి మధ్య ప్రేమ ఉంది అన్నట్టు చూపిస్తారు తప్పించి ఆ ప్రేమ ఏదో మాటల ద్వారా వ్యక్తపరుస్తారు తప్పించి అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో కానీ లవ్ అయితే ఎక్కడ ఏమీ కనిపించదు. కానీ ఈ మూవీలో చాలా బాగా చూపించారండి. అన్ని ఎమోషన్స్ని చాలా బాగా క్యారీ చేశారు. ఎవరైనా చూడకపోతే చూడండి, 12th ఫెయిల్ మూవీ చాలా బాగుంది. నేనైతే నా హస్బెండ్ ఊహించుకుంటూ చూసానేమో ఆ మూవీ. నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. నిజంగా నా హస్బెండ్ ఈ జాబ్ రాకముందు
ముందు అందరూ నానా మాటలు అనేవారంట. చదువు అయిపోయింది, ఖాళీగా ఉన్నాడు, సన్నసోడు, ఇలాగా మాటలు అయితే అనేవారంటండి. చివరికి నా హస్బెండ్ ఊహించుకుంటూనే చూశాను, ఇంత స్ట్రగుల్ పడతారా ఒక జాబ్ కోసము, అందులోని గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా ఏమీ వచ్చేది కదా, ఇన్ని స్ట్రగుల్ పడి నా హస్బెండ్ ఈ జాబ్ను అయితే సంపాదించారా అని నాకు అనిపించింది. నేను చివరికి తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ రిజల్ట్ చూసుకోవడానికి కంగారు పడుతూ ఉంటే హీరోయిన్ వెళ్ళి చూసి తను కూడా ఏడుస్తూ నువ్వు క్వాలిఫై అయిపోయామని చెప్తున్నప్పుడు హీరో నేల మీద పడి ఏడుస్తూ ఉంటాడండి. నిజంగా నేను కూడా ఏడ్చేసాను, నా కళ్ళలో నుంచి అన్ని నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఫైనల్లీ అది అయితే హ్యాపీ ఎండింగ్. చాలా బాగా అయితే మూవీ ఉంది, చూడకపోతే చూడండి. ఇంకా కొత్త సినిమాలు ఏమి చూడలేదా, చెప్పట్లేదేంటి భవాని అని అడుగుతున్నారండి. నేను బృందా ఎపిసోడ్ ఒక్కటే బృందాలో వెబ్ సిరీస్ మొత్తం చూసేసాను, 8 ఎపిసోడ్స్. ఇంకా కొత్త మూవీస్ అయితే ఏమి చూడలేదండి. చూస్తే నేను షూర్గా చెప్తాను. మీరు చూసినవి ఏమన్నా ఉంటే చెప్పండి. ఈ సాటర్డే సండే అయితే నేను చక్కగా మూవీస్ చూస్తూ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సాటర్డే కుదరదు, కానీ సాటర్డే సండే కుదరదు, ఈ వారం ఊరు వెళ్తున్నాం కదా. నెక్స్ట్ వీక్ అయితే చూడడానికి ట్రై చేస్తాను. ఏమన్నా మంచి మూవీస్ నాకు సస్పెన్స్తో కూడుకున్నవి, ఎమోషన్స్ని బాగా క్యారీ చేస్తూ చూపించారు మూవీ అన్నటువంటివి ఏమన్నా ఉంటే సజెక్ట్ చేయండి. నాకు అంతగా ఏమి కామెడీ సినిమాలు ఏమి చూడాలని ఏమి అనిపించదండి. ఇది వరకు ఎక్కువగా కామెడీ మూవీస్ చూసేదాన్ని, ఈ మధ్యలో మొత్తం నాకు సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలాంటివి నచ్చుతున్నాయి అనమాట. మీలో ఎంతమంది బాగా అలసిపోయాము, బాగా రెస్ట్లెస్గా ఉంది అన్నప్పుడు మూవీస్ని చూస్తూ చిల్ అవుతారు అన్నది కామెంట్ చేయండి. నేను చాలా టైర్డ్ అయిపోయాను, నాకు కొంచెం రెస్ట్ కావాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మూవీ చూస్తాను. అప్పుడు నేను చాలా రిలాక్స్ అయితే అయిపోతానండి. నాకు ఎందుకు ఇంత సినిమాలు పిచ్చి అన్నది కూడా నాకు తెలీదు. ఇంకైతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసానండి. పిల్లలైతే సైకిల్ తొక్కిస్తున్నాను, బయటికి తీసుకొచ్చాను. ఇక్కడైతే పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు. నా వంతలు చూడండి ఎన్ని యాసాలు వేస్తుందని, మగ పిల్లల్లాగా వెనకాలకి జరిగిపోయి దాని మీద కూర్చుని అయితే సైకిల్ తొక్కుతుంది. అసలు అది భయపడట్లేదు కూడాని. ఇది రౌడీ అమ్మిదో, మగ పిల్లోడై పుట్టాల్సింది ఆడపిల్ల అయిపోయింది. కానీ చూడు మా మను చూడండి, అసలు మగ పిల్లలాగా తొక్కుతుంది అన్నీ. కడ్డీ, మా మను కడ్డీ తల్లి ఎండి నీకు అందుతుందమ్మా. జాగ్రత్త, పడిపోతాను, భయం వేస్తుంది నాకు. నువ్వు పడిపోవా రౌడీ కోన. అయ్యి బాబా, నాకు భయం వేసేస్తుంది బాబా, జాగ్రత్త. మా మనులో మగపిల్లల లక్షణాలు ఉన్నాయి. రౌడీ కోనేది. ఇంకా పిల్లలైతే ఒక 1/2 అవర్ అలాగా కింద సైకిల్ తొక్కుకున్నారండి. ఇంకా సైకిల్ తొక్కుకోవడం అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చేసాము. పిల్లలైతే స్నాక్స్ అవి తింటున్నారు. ఇంకా పిల్లలకి పాలు ఇద్దాము అనేసి ఇందాక స్టవ్ మొత్తాన్ని క్లీన్ చేశాను కదండి, సో దాన్ని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందాక నేను లివర్ ఫ్రై అయితే పెట్టాను కదా, ఈ ఫ్రై అయిపోయింది. ఇంకో పక్కన చారు పెడదాము అనేసి స్టవ్ మీద అయితే చారుకి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్యాస్ కింద ఇందాక కట్టేశానండి, మర్చిపోయి వెలిగించేస్తున్నాను, ఎలగట్లేదు ఏంటి అనుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులేటర్ కట్టేశాను కదా అనేసి ఆన్ చేశాను అనమాట. ఇంకా ఒక పక్కనేమో పాలు, ఒక పక్కనేమో చారుకి అయితే పెట్టానండి. సో చారుకు అవసరమైన అన్నీ ఇలాగ యాడ్ చేస్తున్నాను అనమాట. ట్రైపాడ్ని ఇంక అడ్జస్ట్ చేయలేక ఇలా అయితే చూపించేస్తున్నానండి వీడియోని. తర్వాత ఈ పిల్లలు పాలు అవి తాగిన తర్వాత ఒక 1/2 అవర్ అలాగా చదివించానండి. అంటే ఈరోజు అబాకస్ క్లాస్ ఉంటుంది కదా, సో అబాకస్ హోంవర్క్స్ అవి చేయించేసాను. ఇంకా అబాకస్ హోంవర్క్స్ చేసిన తర్వాత పిల్లలైతే పాలు తాగేశారు. ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే క్లాస్కి అయితే వెళ్ళానండి. అయితే ఈరోజు కరాటే క్లాస్కి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. బైక్లో పెట్రోల్ అయిపోయింది, మా వారు చూసుకోలేనట్టున్నారు, కొట్టించలేదు. సో మళ్ళీ ఇబ్బంది పడిపోద్ది, బైక్ సగం దూరం వెళ్ళి ఆగిపోయిందంటే తోసుకుంటూ రాలేను కదండి అక్కడ నుంచి. అందుకనేసి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసరికి రోజు 7:30 అయిపోయిందండి. 7:30కి ఇంటికి వచ్చిన తర్వాత చారు అయితే ఇంకా తాలింపు వేస్తున్నానండి. ఇంకొక స్టవ్ మీద ఏమో బియ్యం కడిగి అయితే పెట్టాను. ఈరోజు ఏంటో నా మనసులో చాలా కంగారుగా ఆందోళన కింద అనిపించిందండి. ఎందుకు అంటే నాకు
నాకు మా వారిని ఏంటో చాలా మిస్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. తను 2 days ఊరు వెళ్ళారా, ఊరు నుంచి వచ్చారా, తర్వాత వెంటనే మళ్ళీ ఆఫీసు ఏదో వర్క్ ఉంది అనేసి ఈ మధ్యకాలంలో చాలా ఎర్లీగా 9-9:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వచ్చేసరికి 7:30 అలా అవుతుంది. ఇదివరకు ఆఫ్టర్నూన్ భోజనానికైనా వచ్చేవారండి, ఇప్పుడు ఆఫ్టర్నూన్ భోజనానికి కూడా రావట్లేదు. అలాగే సాయంత్రము వాకింగ్కి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళము. ఇప్పుడేమో 7:30 ఆ టైంకి వస్తున్నారు. ఇక మొత్తం నేనే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం అయితే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఒక రోజు అయితే అలా కూడా ఉండట్లేదు, నేనే స్కూల్కి తీసుకెళ్ళడము, మధ్యాహ్నం భోజనాలు కూడా నేను ఒక్కదాన్నే చేయడము, మళ్ళీ సాయంత్రము పిల్లల్ని నేనే తీసుకుని రావడము, నేనే కరాటే దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఒంటరిగా వాకింగ్ చేసుకోవడము, ఇలా నాకు ఏంటో చాలా మిస్ అయినట్టు అనిపించింది. దానికి తోడు ఆయనకి వర్క్ ఎక్కువ ఉండడం. ఈరోజు ఆఫ్టర్నూన్స్ ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు, ఎత్తినా కూడా కట్ చేసేస్తున్నారు అనమాట వెంటనే. నాకు ఎందుకో చాలా ఏదో మిస్ అయిపోతున్నాను అన్న ఫీలింగు, ఏదో తెలియని కంగారు, ఎన్ని ఫోన్లు చేసినా తన ఫోన్ ఎత్తకపోవడము, ఇంకా అలా చాలా కంగారుగా అనిపించింది. ఇంకా అక్కడ తర్వాత కరాటే దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేసి మాట్లాడేసరికి అప్పటికే 7:30 అయిపోతుంది, ఇంకా రావట్లేదు ఏంటి, నేను నడిచి వెళ్ళాను రమ్మని చెప్పి మెసేజ్ పెట్టాను కదా అంటే, నేను లేను బయటికి వచ్చాను, నాకు రావడానికి లేట్ అయిపోతుంది అనేసి అన్నారు. ఫోన్లో అట్లీస్ట్ ఫోన్ ఎత్తి మాట్లాడారు కదా, కొంచెం కంగారు తగ్గిందనమాట. అప్పటి వరకు గుండెలో కొట్టేసుకున్నట్టు అయిపోయినాయండి నాకు కంగారు కానీ, ఇంకా సరే ఫోన్ అయినా ఎత్తారు మాట్లాడారులే అనేసి అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలిద్దరిని కరాటే క్లాస్ నుంచి నడిపించుకుంటానే ఇంటికైతే తీసుకొచ్చేసానండి. ఇంకా తర్వాత పిల్లలిద్దరూ నడుచుకుంటూ వచ్చామేమో, చాలా చెమటలు పట్టేసిన పాప మరి కరాటే అవి కూడా చేశారేమో. ఇంకా వాళ్ళైతే స్నానం చేసేసారు. ఈ లోపల నేను త్వరగా వంట పని అయితే పూర్తి చేసేసాను. తర్వాత అయితే ఇంకా మేము నలుగురు కూర్చుని భోజనం చేస్తున్నామండి. మటన్ ఫ్రై చేశాను కదా, ఈ ఫ్రై ఎలా ఉంది అంటే క్రిస్పీగా వచ్చిందండి, మెత్తగా లేదు. మా ఆయనేమో మెత్తగా ఉంటే బాగుండేది, ఇది చాలా గట్టిగా ఉంది అనేసి అన్నారు. సరే నెక్స్ట్ టైం మెత్తగా ఉండేలాగా చేస్తానులేండి, ఈసారికి ఇలా తినేయండి అన్నాను. ఇంకా చారు కాసాను కదా, చారు ఆ ఫ్రై నంచుకుని తింటే కూర అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా భోజనాలు అవి చేసేసాను. తర్వాత పిల్లని కాసేపు చదివిద్దాము అని అనుకున్నాను, కానీ ఇంకా నాకు చదివించేంత ఇంట్రెస్ట్ రాలేదు ఈరోజు. సో ఇంకా పిల్లల్ని ఏమి చదివించలేదు ఈరోజు. ఇంకా పిల్లలైతే మాత్రము డైరీలు అవి రాసేసి ఇంకా పిల్లలు పడుకుని పోయారనమాట. అంటే ఈరోజు చాలా ఎర్లీగా పడుకున్నాము, 9:30-10 కల్లాని. టైం అయితే 9:20 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకైతే పడుకుంటున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.